లోకేష్ గారు, నా సొంత డబ్బులతో నేను క్రికెట్ మ్యాచ్లకు వెళ్తున్నాను, జనాభా డబ్బులు ఏం కాదు, మీకేంటి వచ్చింది నొప్పి అని వైసీపీ వాళ్ళు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు కదా, ఏమంటారు మీరు దాని గురించి? నారా లోకేష్ గారు క్రికెట్ చూస్తే తప్పేం లేదు సార్. ఒక భారతీయ అభిమానిగా నేను పోతాం, మేము చూస్తాము. మా తాకత్తు తగ్గట్లు మేము గ్రౌండ్ లెవెల్లో చూస్తాడు, ఆయన హై లెవెల్లో చూస్తాడు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలు కూడా పరిస్థితి కూడా ఆలోచన చేయమని చెప్పి మా వైసీపీ పార్టీ కానీ మా కార్యకర్తల ఆవేదన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం సార్. దుబారా ఖర్చు చేస్తున్నాడు నారా లోకేష్, జనాభా రాష్ట్ర ఖజానాన్ని కళ్ళగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ చూస్తేనేమో వారంలో ఒకరోజు 2 రోజులు ఏపీలో ఉంటారు, ఆయనకే స్పెషల్ ఫైట్, లోకేష్ స్పెషల్ ఫైట్, చంద్రబాబుకి స్పెషల్ ఫైట్ అని రాష్ట్రం దోచేసుకుంటున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజమేనా అది? అది ముమ్మాటికి నిజమే సార్. అది అందరికీ ప్రజలందరికీ తెలియదు. మా పార్టీకి వచ్చినటువంటి మైనస్ పాయింట్ ఏమంటే, మా అన్న ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా మేము హైలైట్ చేసుకోలేకపోయినాం. మా అన్న నిజంగా చెప్పిన మాట ఒక నవరత్నాలను ఖురాన్ బైబుల్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి మేము ఫాలో చేసినామే తప్ప పబ్లిసిటీ ఏ రోజు కూడా మా పార్టీ చేసింది లేదు, మా నాయకుడు జగనన్న చేసింది కూడా లేదు సార్. వీళ్ళు పబ్లిసిటీకే తప్ప రాష్ట్ర ప్రయోజన అభివృద్ధికి ఏమాత్రం కూడా వీళ్ళు సహకరించలేదు సార్. జనాల డబ్బులు ఖర్చు వృధా చేయట్లేదు, పోగు చేస్తున్నాం, అప్పులు తీరుస్తున్నాం, జగన్ తెచ్చిన అప్పుల్ని మేము తీరుస్తున్నాం, సంపద సృష్టిస్తున్నామని చెప్తున్నారు కదా. సంపద ఏం సృష్టించలేదు సార్. సంపద అంతా సృష్టించి తాను హెరిటేజ్ కంపెనీలకు పెట్టుకుంటున్నాడే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం కూడా లేదు. పథకాల గురించి మా పార్టీ కానీ మా పార్టీ నాయకుడు అడిగితే వెంటనే డైవర్ట్ చేసే దిశలో, ఎగ్జాంపుల్కు తిరుపతి లడ్డు తీసుకొస్తాడు సార్. తిరుపతి లడ్డులో ఎటువంటి అవినీతి లేదు సార్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితోనే ఆయన రాజకీయం చేస్తాడు సార్.